మీరు హెయిర్ స్పా చేయించుకున్న తర్వాత కూడా హెయిర్ ఎందుకు డ్యామేజ్డ్ ఫిజీగా అనిపిస్తుంది? రీజన్ ఏందో మీకు తెలియాలంటే లాస్ట్ వరకు అయితే ఈ వీడియో చూడండి. మనం అసలు హెయిర్ స్పా ఎందుకు చేయించుకుంటాం? హెయిర్ స్మూత్గా, ఫిజీ ఫ్రీగా, సాఫ్ట్గా, షైనీగా ఉండడానికి, హెల్తీగా ఉండడానికి. కానీ హెయిర్ స్పా చేయించుకున్న తర్వాత మీ హెయిర్ ఎందుకు అలా ఉండటం లేదు? ఎందుకంటే చాలా రీజన్స్ ఉన్నాయి. నెంబర్ 1, హెయిర్ స్పా చేయించుకున్న తర్వాత పోస్ట్ కేర్ అంటే హెయిర్ స్పా తర్వాత మీరు యూజ్ చేసే షాంపూ కానీ కండిషనర్ కానీ మంచి బ్రాండ్ కాకపోవడం. నెంబర్ 2, సన్కి డస్ట్కి ఓవర్గా ఎక్స్పోజ్ అవ్వడం. సో అన్నెసెసరీ ప్రోడక్ట్స్ అన్నీ హెయిర్కి అప్లై చేయడం. ఇలా 3 రీజన్స్ వల్ల మీరు హెయిర్ స్పా చేయించుకున్న తర్వాత కూడా అది యూజ్ లేకుండా పోతుంది అనమాట. సో ఆఫ్టర్ హెయిర్ స్పా మీకు ఏదైతే హెయిర్ స్పాలో యూజ్ చేసి ఉంటారో, ఎగ్జాంపుల్ ప్రోబయో వాడారు అనుకోండి, మీరు పోస్ట్ హోమ్ కేర్ కూడా ప్రోబయో ప్రోడక్ట్ యూజ్ చేశారంటే మీకు మంచి రిజల్ట్ ఉంటుంది. అలాగే కన్పకి అయితే కన్పకి, డిఫాబులస్ అయితే డిఫాబులస్, వెల్లా ప్రొఫెషనల్ అయితే వెల్లా. సో ఇలా మీరు పర్టికులర్ బ్రాండ్కి పర్టికులర్గా ఆ ప్రోడక్ట్ వాడారంటే మీకు 100% అనేది రిజల్ట్ వస్తుంది. అలా కాకోకుండా మీ హెయిర్ స్పా మాత్రం వెల్లా ప్రొఫెషనల్తో చేసి మీరు ఇంటికి వెళ్ళాక యా హిమాలయానో డవ్వో వాడారంటే మీ హెయిర్ స్పా అనేది రిజల్ట్ ఇవ్వదు. సో నెక్స్ట్ టైం మీరు హెయిర్ స్పా చేసుకున్న తర్వాత పోస్ట్ కేర్ అంటే మీ హోమ్ కేర్ అనేది మంచి ప్రోడక్ట్స్ యూజ్ చేయండి. మీకు లాంగ్ లాస్టింగ్ రిజల్ట్స్ ఉంటాయి. థ్యాంక్ యూ.